హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంకిరవేంద్ర, నేను కన్సల్టెంట్ డైటీషియన్. ఈరోజు మీకు డిస్లిపిడేమియా గురించి చెప్తాను. సో డిస్లిపిడేమియా అంటే శరీరంలోని రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉండదని డిస్లిపిడేమియా అంటాము. సో ఇది వచ్చేసి మనకు కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్ కానీ, లేకుంటే ట్రైగ్లిజరైడ్స్ కానీ, లేకుంటే ఎల్డిఎల్ వాల్యూస్ని బట్టి మనము అంచనా వేయవచ్చు. అంటే మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏదైతే ఎక్కువ ఉందా లేదంటే నార్మల్ ఉందా అనేది చూసుకోవాలి. సో ఇందులో కూడా మీరు ముఖ్యంగా ఎల్డిఎల్ వాల్యూస్ అనేది చూసుకోవాలి. మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ లాగా కన్సిడర్ చేస్తాము. లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటాము. ఇది ఉండవలసిన శాతం వచ్చేసి 100 కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ 100 కంటే ఎక్కువ ఉందంటే మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్కి సంబంధించిన మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయో అవి వాటి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే దానివల్ల ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే మీ రక్తనాళాలలో కొవ్వు వచ్చేసి ఒక అడ్డు పొరలాగా ఏర్పడుతుంది. దాన్ని ఫ్యాట్ ఫ్లేక్స్ అంటాము. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు రక్తం ఏదైతే సప్లై అవ్వాలో ఆ సప్లై అవ్వకుండా తగ్గిపోవడం కానీ, లేకుంటే పూర్తిగా స్టాప్ అవ్వడం కానీ ఉంటుంది. సో ఏ భాగానికైతే మీకు రక్తం సరిగ్గా సప్లై అవ్వదో ఆ భాగంలో ఉన్నటువంటి సెల్స్ వచ్చేసి డ్యామేజ్ అవుతుంది. సో దీనివల్ల వచ్చేసి మనకు హార్ట్ సమస్యలు కానీ, లేకుంటే ఇతర భాగాలకు సంబంధించినటువంటి సెల్స్ డ్యామేజ్ అవ్వడం కానీ ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైతే బ్లడ్ చెకప్ చేయిస్తారో మీ యొక్క వాల్యూస్ని బట్టి, మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బట్టి వెంటనే మీరు క్లినికల్ సైడ్ కానీ, లేకుంటే మీరు డైట్, ఫిజికల్ యాక్టివిటీ కానీ స్టార్ట్ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. సో ఎప్పుడైతే మీకు డిస్లిపిడేమియా అని తెలుస్తుందో సో వెంటనే మీకు ఫ్యాట్ ఫుడ్స్ అనేది పూర్తిగా తగ్గించాలి. ఇవి సాధారణంగా అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే ఏంటంటే కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకున్నప్పుడు మీకు లైఫ్ థ్రెటనింగ్ ఏవైతే ఉంటాయో హార్ట్కి సంబంధించిన డిసీజెస్ కానీ ఇవన్నీ కూడా మీరు స్టాప్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే మనకు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, లేకుంటే అవుట్ సైడ్ ఉన్నటువంటి జంక్ ఫుడ్స్ కానీ, ప్యాక్డ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా స్టాప్ చేసుకోవాలి. ఎక్కువ శాతం మీరు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఫుడ్స్ అనేది చూజ్ చేసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే మామూలుగా అవకాడో కానీ, లేకుంటే ఆలివ్ ఆయిల్ కానీ, లేకుంటే వాల్నట్స్ కానీ, లేకుంటే పంకిన్ సీడ్స్, అలాగే ఆల్మండ్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఇవి డేలో మీకు ఒక 1 పోర్షన్ అనేది మీకు ఉండే విధంగా చూసుకోవాలి. సో ఇవి కొన్ని ఇలా మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందో అది డిక్రీజ్ అవుతూ గుడ్ కొలెస్ట్రాల్, ముఖ్యంగా హెచ్డిఎల్ వాల్యూస్ ఇంక్రీజ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. హెచ్డిఎల్ వాల్యూస్ ఇంక్రీజ్ అయితే మీకు చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అనేది రెడ్యూస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. సో ఒకటండి, మీకు ఎప్పుడైనా బ్లడ్ చెకప్ చేయించినప్పుడు లిపిడ్ ప్రొఫైల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్, టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, లేకుంటే ఎల్డిఎల్ ఇవి వాల్యూస్ వచ్చేసి ఉండవలసిన దానికంటే మరీ ఎక్కువ ఉన్నాయంటే ఒక 20 రేంజెస్ ఎక్కువ ఉన్నాయంటే కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతి 3 మంత్స్కి ఒకసారి కూడా మీరు బ్లడ్ చెకప్ అనేది చేయించుకుంటూ ఉండాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు హెల్త్ పరంగా మీకు ఎక్కువ శాతం అవేర్నెస్ అనేది ఉంటుందన్నమాట. లేదు కొన్ని ఏమైనా సిమ్టమ్స్ మీకు చెస్ట్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు వెంటనే మీకు దగ్గరలో ఉన్నటువంటి కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. అలాగే మీరు డైట్కి సంబంధించినటువంటి ఏవైతే మోడిఫికేషన్స్ ఉన్నాయో అవి కరెక్ట్గా మీరు స్టార్ట్ చేసుకొని ఫాలోఅప్ చేసుకుంటే వితిన్ 3 మంత్స్లో మీరు అనుకున్న విధంగా మీ కంట్రోల్లో ఉండే విధంగా చూసుకోవచ్చు. మీరు డైట్కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం నా కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అండి. మీకు ఆన్లైన్ అపాయింట్మెంట్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. సో మీరు వయా ఫోన్ కాల్, వీడియో కాల్ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ తీసుకొని మీ కండిషన్కి తగ్గట్టుగా డైట్ చార్ట్ అనేది వాట్సాప్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్ డైట్ చార్ట్ పంపించిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు చాట్ మెసేజ్లోను, లేకపోతే డైరెక్ట్ కాల్లో కూడా కొన్ని రోజుల పాటు మీకు అవైలబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ కింది నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.